ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురుస్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురువుగారు, మకర రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో అసలు ఏ విధంగా ఉంది అంటారు? అంటే ఉద్యోగంలో కానీ ఇతరతర విషయాలలో కానీ ముందుకు రాణించే అవకాశం ఉందంటారా? ముందుగా సింహ గణపతి దేవతభ్య నమః. చూసే వీక్షకులకు నమస్కారం. చాలా చక్కని ప్రశ్న వేస్తారమ్మా. మకర రాశి వారికి గత మాసం కానీ ఈ మాసము డబుల్ రెట్టింపు మంచి లాభదాయకం ఉంది. ఎటువంటి లాభదాయకం అంటే మనం ఊహించలేని ఒక స్థాయికి ఎదగడానికి మంచి అవకాశం కనపడుతూ ఉంటుంది. మంచి ఒక పొజిషన్కి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏ విధానమైనటువంటి మీరు రుణ చేసుకోవాలన్నా మీరు కార్యక్రమం చేసుకోవచ్చు. కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు, కొత్త వాహనం అంటే కొత్త వాహనం కొనుక్కోవచ్చు. వేరే ఒక ఏదైనా బిజినెస్లో కొత్త బిజినెస్ మీరు పెట్టాలనుకుని ఈ డిసెంబర్ మాసంలో వ్యాపారం పెట్టుకుంటే చాలా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా విద్యార్థులకు కూడా చదువు పైన కూడా మంచి ఒక జ్ఞానం కలగాలనేటప్పటికి కూడా మంచి అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారం అభివృద్ధి అంటే అనేక రకమైనటువంటి వ్యాపారం ఉంటుంది. బ్యూటీ పార్లర్స్ పెడతారు, బట్టల వ్యాపారం ఉంటుంది ఏమా, అనేక రకమైనటువంటి షాపింగ్ మాల్స్ అవన్నీ కూడా జరుగుతుంటాయి. ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా మీకు గత మాసం కానీ ఈ మాసంలో ఒక 10 నుంచి 11% వరకు కూడా మంచి లాభం రావడానికి ఉంటుంది. మన కేరళ నాడీ శాస్త్రం ప్రకారం చూసుకుంటే మంచి పొజిషన్లో రావడానికి అవకాశం కనపడుతుంటుంది. వీళ్ళంతా కూడా విశేషంగా స్వామివారికి మన దక్షిణామూర్తి స్వామివారు ఉంటారు కదమ్మా, శివుడు, వారికి ప్రత్యేకంగా శనగలు నానబెట్టి స్వామికి 108 మాలలు వేస్తే చాలా మంచి ఫలితం లభిస్తుంది. ఓకే గురువుగారు, మరి రైతులకి కానీ లేదంటే వ్యాపార అభివృద్ధికి కానీ ఉద్యోగస్తులకి కానీ ఏ విధంగా ఉందనుకోవచ్చు? క్షోధం ప్రతిష్టం అన్నారు. అంటే రైతులకు అనివృష్టి అనావృష్టి రెండు కూడా కనపడతా ఉంది. అంటే ఈ ఒక లాభం ఉంది, ఇటు నష్టం ఉంది. ఎక్కువగా లాభము చెప్పడానికి లేదు, ఎక్కువ నష్టం అని చెప్పడానికి లేదు. ఆ పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా కొద్దిగా ఆలోచించి పెడితే చాలా అద్భుతమైనటువంటి ఆలోచన రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, మరి ఎలాంటి అంటే మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాన్ని పాటిస్తే మంచిది? ఈ రాశి వాళ్ళు వచ్చేసి దక్షిణామూర్తి అంటే దక్షిణాముఖంలో కూర్చున్నటువంటి శివుడికి చక్కగా ముందు రోజునే బుధవారం రోజునే శనగలు నానబెట్టుకొని తర్వాత మరుసటి రోజు గురువారం రోజునే శనగల్ని 108 పూసలు గుచ్చాలి. ఆ గుచ్చినటువంటి పూసలుని స్వామివారి మెడలో వేసి, లేదంటే మీరు దక్షిణామూర్తి కానీ లేదనుకోండి, ఇంట్లో దక్షిణామూర్తి పటం ఉంటే స్వామివారికి దక్షిణ పటానికి మీరు ఒక పూసల మాల వేయండి. ఇది శనగల పూసలు. అవి వేసిన తర్వాత నెయ్యితో దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాత వడ పాయసం కానీ స్వామికి నివేదన పెడితే చాలా చక్కటి ఫలితాన్ని రావడానికి ఆస్కారం ఉంటుంది. రాశికి సంబంధించిన వారు ఏదైనా దాన ధర్మాలు చేస్తే మంచిది అని అంటూ ఉంటారు కదా. అవునండి. సో అందులో భాగంగా మరి మకర రాశి వారు ఎలాంటి దానం చేస్తే మంచిది? వీళ్ళు వచ్చేసి ఎక్కువ శాతము నల్ల నువ్వులని దానం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, చాలా చక్కటి ఫలితాన్ని మంచి పరిహారాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.